అనకాపల్లి జిల్లాలో గంజాయి నివారణకు ప్రత్యేక దృష్టి పెడతామన్నారు జిల్లా ఎస్పీ దీపిక ఎం పాటిల్. మహిళలు పిల్లల భద్రతపై ఫోకస్ పెడతామన్నారు. ఇండస్ట్రియల్ ఏరియాలో స్కూల్స్ కాలేజీల దగ్గర ఆకతాయిల ఆట కట్టించేందుకు వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీగా దీపిక ఎం పాటిల్ బాధ్యతలు చేపట్టారు. 2014 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన దీపిక గ్రహౌండ్స్ కమాండెంట్ గా పార్వతీపురం, తిరుపతి ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేశారు. కర్నూలు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించారు. ఇక గుంటూరు జిల్లా సిఐడి విభాగంలోనూ పనిచేశారు. విజయనగరం జిల్లా ఎస్పీగా ఉన్న దీపికను అనకాపల్లి జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకొని అంటే ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లో ఎట్లా ఉందని, ఎట్లా అయితే నాకు తెలిసి ఈ డిస్ట్రిక్ట్ కొంచెం ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్, చాలా ఎక్కువ ఈ కంపెనీస్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఏ టైంలో అయినా ఉమెన్ వెళ్ళే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆ టైంలో స్పెషల్ గా బీట్స్ పెట్టే అవసరం ఉందా, లేకపోతే కాలేజెస్ దగ్గర బీట్స్ ఏమైనా పెట్టే అవసరం ఉందా. సో అట్లా ఒకసారి అసలు ఈ యాంగిల్లో కొంచెం మన స్టాఫ్ తో కూడా తెలుసుకొని ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అసలు రిపోర్ట్ అవుతున్నాయి, ఏ స్టేట్ ఆఫ్ ఉమెన్ మీద రిపోర్ట్ అవుతున్నాయి, పిల్లల మీద క్రైమ్స్ రిపోర్ట్ అవుతా అంటే ఏ ఏరియాస్ లో రిపోర్ట్ అవుతున్నాయి అని చూసి, ఎట్లయితే నేను ముందు పనిచేసిన జిల్లాలో విజయనగరంలో వి సా దట్ పిల్లల మీద కొన్ని ఏరియాస్ లో ఎక్కువ పాక్సో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. పిల్లలు తెలిసి తెలియక వేరే వాళ్ళతో వెళ్ళిపోయి తర్వాత పాక్సో కేసెస్ వస్తాం జరుగుతున్నాయి. సో అలాంటి స్కూల్స్ లో మనం స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాం. సో అట్లా అసలు ఈ డిస్ట్రిక్ట్ లో ఎట్లా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి ఉమెన్ మీద, ఇంకెలాంటి ప్లేసెస్ లో ఉమెన్ అన్సేఫ్ గా అనిపిస్తుంది అని తెలుసుకొని దానికోసం ఆ ఏరియాలో స్పెషల్ గా బీచ్ పెట్టాలా, లేకపోతే ఆ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలా అనేది దాని మీద చేసుకుంటాం. బట్ వీల్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఎస్ అ ప్రయారిటీ. అసలు దీనికోసం ఏం యాక్షన్ చేయాలనేది వీల్ వర్క్ ఇట్ అవుట్. అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో కూడా పిటిషనర్స్ గ్రివెన్సెస్ ఇమీడియట్ గా రిడ్రెసల్ చేయాలి, వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము. దీనికోసం డిస్ట్రిక్ట్ లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్, ఏనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్ తో డిస్ట్రిక్ట్ లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. మనం స్టేషన్ ఇప్పుడు నార్మల్ గా అయితే ఇంకా ఆల్ ఎస్ఐస్ అండ్ సిఐస్ కి ట్రైన్ చేస్తాం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం అందరూ స్టాఫ్ లెవెల్ వరకు ట్రైనింగ్ అయ్యేది చూస్తాం. ఇంకా కొంచెం అవగాహన ప్రజల్లో కూడా వస్తానికి మహిళా పోలీసుల ద్వారా ఊరుల్లో కూడా అవగాహన కోసం పాంప్లెట్స్ అవన్నీ కూడా వేపించి వాళ్ళతో మీటింగ్స్ పెట్టిస్తాం. ఎందుకంటే చాలా సార్లు ప్రజలకి కూడా తెలియకపోవచ్చు కదా, చట్టాలు మారినాయి, కొత్త చట్టాలు వచ్చినాయి అని. ఇంక ఈ కొత్త చట్టాల్లో కొన్ని సెక్షన్స్ ఏ మారినాయి, నంబర్స్ మారినాయి, కానీ చాలా మటుకు లాస్ సేమ్ ఉన్నాయి. సో మారిన ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అవగాహన కల్పిస్తాం ఇప్పుడు.